హాయ్ హలో వెల్కమ్ టు K7 మీడియా. ప్రతి సంవత్సరం ఇలాంటి న్యూ ఇయర్స్ కానీ లేదా ఏదో ఒక పండుగలకు కానీ ఇలా న్యూ ఇయర్ ఫస్ట్ లేదా డిసెంబర్ 31కి ప్రతి సంవత్సరం మీరు ఇలాంటి ఆంక్షలు అనేది విధిస్తూ ఉంటారు. ఎవరు తాగి రావద్దు, హెల్మెట్ ధరించండి అని చెప్తారు. కానీ ప్రతి సంవత్సరం ఇలా చెప్పినా సరే చాలామంది ఇలా రూల్స్ బ్రేక్ చేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా మీరు శిక్ష వేస్తూ ఉంటారు? అదే విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే గత 10 రోజుల నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. చాలామందికి ఓల్డ్ చలాన్స్ కలెక్ట్ చేయడము, అదేవిధంగా ఇది హెల్మెట్లు పెట్టాలని చెప్పి ఈ జాన్వరి 1 తర్వాత కూడా రేపు సోమవారం నుంచి కూడా వినూత్నంగా ఉంటుంది. మార్నింగ్ టైంలో 1.5 అవర్ కంప్లీట్గా హెల్మెట్ లేని వెహికల్స్ అన్ని నో హెల్మెట్ నో ఎంట్రీ అని చెప్పి ఆ కార్యక్రమం సిపి గారు చేపట్టమన్నారు. అది చేపట్టబోతున్నాం. కాలేజీల దగ్గర కూడా హెల్మెట్లు లేకుండా పిల్లలు వస్తున్నారు కాబట్టి కాలేజీకి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా లోపల ఆపివేయబడతాయి. ఆ పిల్లల్ని తీసుకెళ్తాక వచ్చిన పేరెంట్స్ కూడా విచారకరం ఏంటంటే హెల్మెట్ లేకుండా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కౌన్సిల్ చేయడమే కాదు, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడద్దండి. డబ్బుకు కూడా వెనుకాట్లేదు, కానీ ఒక హెల్మెట్ కొనడానికి బాధపడుతున్నారు ధరించడానికి. అలా హెల్మెట్ లేకుండా పోయిన ప్రాణాలు చాలా ఎక్కువ అండి. హెల్మెట్ ధరించి రక్షింపబడిన వాళ్ళు చాలామంది అండి. ఒక ఇంట్లో ఒక ప్రాణం పోయిందంటే ఆ కుటుంబానికి తీవ్ర నష్టం కలుగుతుంది. కాబట్టి అది ప్రజల నుంచి రావాలి. ఆ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీల్లోనూ పబ్లిక్లోనూ వెహికల్స్ ఆపినప్పుడు కూడా మా ఇన్స్పెక్టర్స్ కానీ ఎస్ఐస్ సిబ్బంది కూడా అన్ని జంక్షన్స్ దగ్గర అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, చెప్తున్నారు, కానీ అందరూ పెడచెవిని పెడుతున్నారు. ఈ సివిక్ సెన్స్ అన్నది కావాలి. ఇవన్నీ చేసేది పోలీసు వారు వాళ్ళ కోసమే, ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం, రక్షించడం కోసం అన్నది గ్రహించినట్టయితే ఇది ఖచ్చితంగా 100% అమలు చేయగలుగుతామండి. అలానే డిసెంబర్ 31కి ఎక్కువగా నాయిస్ చేస్తూ ఉంటారు సార్. బైక్స్లో సైరన్స్ పెట్టుకుని ఎక్కువ నాయిస్ చేసుకుంటూ హై స్పీడ్స్తో ఇలా యువత ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు వారి మీద? దాని మీదే సిపి గారు ఉత్తర్వుల ప్రకారం అందరి ఏరియాల్లో ఉన్న మెకానిక్ షెడ్స్ అందరికి కూడా మీటింగ్ పెట్టమంటం జరిగింది. వాళ్ళు ఎవరన్నా వెహికల్స్ వచ్చి ఇలా ఇప్పటి వరకు లేవు, ఈ పర్టికులర్ అకేజన్ కోసం కనుక సైలెన్సర్ మార్పిడి కనుక అటువంటివి చేసినట్టయితే, అలాంటి మెకానిక్లు ఎవరైనా చేసినట్టయితే వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుందండి. ఏ పర్సన్ కూడా తనంతట తానుగా మార్చుకోలేడు సైలెన్సరు. కాబట్టి అందరు ఇన్స్పెక్టర్లు కూడా సిపి గారు ఉత్తర్వుల మీద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము మ్యాక్సిమం ప్రివెంట్ చేయడానికి చూస్తున్నాము. అలాంటి ఐడెంటిఫై అయినవి ఏమైనా ఉంటే కనుక వాటిని ఇమీడియట్గా వెహికల్స్ సీజ్ చేయబడతాయండి.